అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిన్న విషయాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నిన్న ఒక బుద్ధి అడ్డగాడిద వెధవ, పనికిమాలిన వెధవ, సిగ్గులేని వెధవ అనుకుంటున్నట్టుగా భావించి వాడు ఒక V6 న్యూస్ వాడు ఇట్లా మాట్లాడాడండి. బ్రాహ్మణుల మీద చాలా విమర్శలు చేశాడు. సరస్వతి దేవాలయంలో అండి బ్రాహ్మణులంట కాస్త వాళ్ళు బయట వాళ్ళు వచ్చినటువంటి దక్షిణ తీసుకుని ఆయన కింద పెట్టుకున్నందుకు వీడు మాట్లాడిన మాటలు ఎటువంటివంటే, ఓరి సిగ్గు, లజ్జ, మానవత్వం, వీడియో ఇట్లాంటివన్నీ మీకు ఉన్నాయని భావిస్తున్నాము, మీ దెబ్బకి దేవుడు పరిగెడుతున్నాడని మాట్లాడాడండి. ఎంత హీనంగా మాట్లాడాడంటే, ఎందుకయ్యా మీరు ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి అడగలేని పరిస్థితి ఈరోజు అందరికీ కూడా కల్పించారండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న సమాజంలో బ్రాహ్మణ విలువ లేని పరిస్థితి అందరికీ ఉందండి. ఈ ఛానల్స్ వాళ్ళంతా కూడా దిగదార్చే ప్రయత్నం. అంతేకాకుండా వీళ్ళు తెల్లారు లేస్తే మళ్ళీ బతికేది దేనికంటే ఉదయాన్నే శుభోదయం దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఈ యొక్క హిందువుల గురించి ఏ మాట వేయకుండా ఈ ఛానల్లో ఉండరండి. ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడానండి. డబ్బులు తీసుకెళ్ళంటండి ఆ సెల్ ఫోన్ పౌచ్ లో పెట్టుకున్నాడంట, దానికి తిడుతున్నాడు. ఏవయ్యా బుద్ధుందా? ఆయన పంచి కట్టుకొస్తే ఎక్కడ పెట్టుకుంటాడయ్యా? సెల్ ఫోన్ పౌచ్ లో కాక నీ జేబులో తీసుకొచ్చి పెడతాడా? నాకు అర్థం కాదు. అంతేకాకుండా జాకెట్ పీస్ కింద పెట్టుకున్నాడు. ఏంటయ్యా, మాకు ఇటువంటి దౌర్భాగ్యాన్ని మేము కలిగించుకోలేదండి, ఆ గవర్నమెంట్ కలిగించింది. ఎవడో భక్తులు వచ్చి చక్కగా దేవుడికి దండం పెట్టుకుని ఆ సొమ్మేసి వెళ్తే ఆ జీతాలు మాకు ఇస్తూ కూడా మా తిండి మమ్మల్ని తినేవ్వకుండా ఈ దొంగచాటుగా దాచుకోవాల్సిన పరిస్థితి. అయినా మేము వెళ్ళి ఏదన్నా బ్యాంకులు కన్నాలు వేసావా, ప్రజల సొమ్ము దొబ్బేసావా? వాళ్ళు ఏదో చేతికి ఇచ్చిన డబ్బులు తింటే కూడా మీకెందుకయ్యా అంత ఏడుపు? నాకు అర్థం కాదు. మీరు ఏమైనా ఇస్తున్నారా ఏంది మాకు? మేమేదో ఆ యొక్క పూజ చేసి వాళ్ళు మనస్సులో తృప్తి చెందిన వారే మాకు డబ్బులు ఇస్తున్నారు. దానికి కూడా మీరు ఎంత బాధపడితే నాకేం అర్థం కావట్లా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. ఎవడో మాట్లాడేవాడు లేడనా ఏంటి? ఒక్కసారి కనుక ఏకమైతే చెప్తున్నాను చూసుకోండి, మామూలుగా ఉండదన్నమాట. ఒక్కొక్కడికి ఏంటో పిచ్చోళ్ళలాగా బ్రాహ్మణులు భావిస్తున్నారు. ఎందుకు 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 సహనం? ఈ రోజు దాకా రోడ్డెక్కి నిజంగా ఎవరిని కొట్టకుండా తిట్టకుండా ఉన్నాడంటే బ్రాహ్మడు ఒక్కడే. ఆ పరిస్థితి మీరు ఆఖరికి వాళ్ళని కూడా ఇట్లా రెచ్చగొట్టి వాళ్ళని కూడా సహనాన్ని మరీ పరీక్షించి లాస్ట్కి తీసుకొచ్చి మొత్తం అంతటినీ కూడా గందరగోళం చేసే పరిస్థితిని మీరు తీసుకొస్తారు. ఎందుకంటే ఈ రోజు చాలా సభ్యతగా సంస్కారవంతులుగా బ్రాహ్మణులు బతుకుతూ ఉన్నారు. ఎంతవరకు లేని వాళ్ళ గురించి తీసేసేయండి, ఉన్న వాళ్ళ వరకు మీరు గౌరవించండి. లేని వాడిని ఉన్నవాడిని కలిపి నేను మాట్లాడద్దు. ఇప్పుడు నేను ఛానల్స్ ఎవరిని కూడా నేను కించపరచట్లే. అంతమంది చాలా విషయాలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మీరొక్కరే మా మీద విమర్శ చేశారు. ఎంత బాధపడుతుందంటే వాడి యొక్క మనసు. ఇక్కడ మీకు అర్థం కావట్లా. బయట వాళ్ళంతా పూర్వీకులు ఏంటంటే, అయ్యో బ్రాహ్మడు వచ్చాడంటే మనం ఉచితంగా ఇద్దామా లేదా ₹1 తక్కువకి ఇద్దామా అంటారు. మీరు అనుకుంటారేమో డబ్బులు తినేస్తున్నారు. మాకున్న రూపాయికి ఈ రోజు మేము వెళ్ళి బయటకు వచ్చి బ్రాహ్మడు వచ్చాడని చెప్పి ₹1 తగ్గించే మాకెవరండి? ఆ బ్రాహ్మడు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఆ రూపాయి ఆడికి కట్టాల్సిందే. ₹10 అయితే 10 కట్టాల్సిందే. అంతే తప్ప బ్రాహ్మడు వచ్చాడు అయ్యో పాపం ₹1 తగ్గించిద్దాము అని చెప్పి ఎవడు అనుకోడు. అటువంటి పరిస్థితిలో మా యొక్క గృహంలో గడవాలంటే ఏంటి పరిస్థితి? ఒక్కొక్కడికి మేము దీని మీద బతుకుతూ ఇంకా ఏదో సంపాదించుకుంటూ ఉన్నాం. మీకు 40,000, ₹1,00,000, 2 లక్షలు చేరిపోయారు. అయినా సరే మా యొక్క జీవనాన్ని వదలకుండా మేము పూర్వం నుంచి ఇట్లా ఈ యొక్క వృత్తిని కాపాడుకుంటూ వస్తే అంత చులకనా మీకు? మేము కాపాడుకుంటూ వచ్చి ఈ యొక్క వృత్తిలో సంస్కారవంతులుగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఈ యొక్క వృత్తిని ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, మీకు గనక దమ్మున్నట్లయితే ఒక బ్రాహ్మడికి లేదా 30,000, 40,000, 50,000 ఇచ్చి పెట్టుకుని అప్పుడు డబ్బులు తీసుకుంటే అడగండి. మీరు ఇచ్చే డబ్బులేమో తక్కువ. ఏమన్నా అంటే ఈవోలు అంటారు. ఆ ఈవోలు ఎక్కడి నుంచి వచ్చారు? మేము డబ్బులు ఇస్తే భక్తులు డబ్బులు ఇస్తే మేము ఆ యొక్క స్వామి వారికి పూజ చేస్తే ఆ యొక్క పూజా ఫలితముగా వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులతో మీరు మాకు జీతాలు ఇస్తున్నారు. మాకేమో పూజలు చేసేవాడికేమో ₹10, ₹20, ఆడికేమో ₹100 జీతాలు లెక్క. ఇట్లా అయితే ఎందుకయ్యా తిరగకుండా అంటాడు. అది కూడా మేమన్నా దొంగతనం చేస్తే నా బోల్డ్ మంది ఉన్నారు రాజకీయ నాయకులు, వాళ్ళ మీద పడండి. వెళ్ళి రోజు కోట్లు దొబ్బేస్తున్నారు, వాళ్ళ మీద పడండి. మా మీద పట్టం కాదు. ఎందుకంటే తెల్లారు లేచి యాచిస్తూ బతుకుతున్నాం. మేమేమి దొంగతనం చేసి బతకట్లా, పురోహితం చేసి తింటూ బతుకుతున్నాం. కాబట్టి ఇంకోసారి కబద్దా చెప్తున్నాను, ఇంకోసారి కనుక మీరు విమర్శ చేశారంటే కనుక మాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వృత్తిలో ఉన్నటువంటి వారంతా కూడా మీకు ఎదురొస్తారు. మీరు ఆ తర్వాత పడే కష్టాలు కానీ లేదా మా నుంచి ఎదుర్కోవాల్సిన సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా సరే ఈ యొక్క బ్రాహ్మణుల గురించి కానీ అర్చకుల గురించి కానీ వైదికుల గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. అంతే తప్ప యదవలు, సన్నాసులు, దద్దమ్మలు ఇట్లాంటి మాటలు మాట్లాడారంటే చాలా ఇంకా తారాస్థాయిలో ఉంటుంది ఆ యొక్క ప్రమాదం.
అందుకని అందరినీ హెచ్చరిస్తున్నాను. దయచేసి మీ ప్రజలందరూ కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయాలి.